కన్నప్ప మూవీ అయితే రిలీజ్ అయింది. అయితే చాలామంది ఈ మూవీ బాలేదు, లాగ్ అనిపిస్తుంది, అలాగే ఈ మూవీలో మంచు విష్ణు క్యారెక్టర్ బాలేదు, అసలు కన్నప్ప ఈ రకంగా ఉండడు అని చాలామంది అయితే అంటున్నారు. దీని గురించి డీటెయిల్గా ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. ప్లస్లు ఏంటి ఈ మూవీలో, అలాగే మైనస్లు ఏంటి అనేది కూడా మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీలో ప్లస్ల గురించి అయితే మాట్లాడుకుందాం. ఏంటంటే దీంట్లో మంచు విష్ణు అయితే బీభత్సమైన పర్ఫార్మెన్స్ అయితే చేశాడు. అదనమాట వేరే లెవెల్. మంచు విష్ణు 3.0 అని కూడా చెప్పొచ్చు, ఆ రేంజ్లో అయితే ఉంది. అయితే సెకండ్ ఏంటంటే ప్రభాస్ ఎంట్రీ కూడా చాలా బాగుంది. ప్రభాస్ కు మోహన్ బాబుకి జరిగే కాన్వర్జేషన్ కూడా చాలా బాగుంది అని ఖచ్చితంగా చెప్పొచ్చు. తిన్నడుకి అలాగే రుద్రాకి జరిగే కాన్వర్జేషన్ కూడా బాగుంది అని క్లియర్ గా అయితే చెప్పొచ్చు. అయితే దీంట్లో ఫస్ట్ హాఫ్ కన్నా సెకండ్ హాఫ్ బాగుంది అని క్లియర్ గా గుద్ది మరీ చెప్పొచ్చు. అలా ఎందుకు చెప్తున్నాను అంటే ప్రభాస్ ఎంట్రీతో మూవీకి మంచి హైప్ వచ్చింది, అలాగే అతని క్యారెక్టర్ కూడా బాగుంది. ఆ తర్వాత అసలు తిన్నడు నుండి కన్నప్పగా ఎలా మారాడు అనేది అనమాట మనకి క్లియర్గా అయితే చూపిస్తారు. ఇదైతే బాగుంది. అలాగే క్లైమాక్స్ పోర్షన్ మొత్తం అనమాట తిన్నడు అంటే కన్నప్ప గురించే మంచిగా చూపించారు. అలాగే క్లైమాక్స్లో అనమాట కన్ను ఇచ్చే కాడ వేరే లెవెల్ అయితే ఉంటుంది. ఇదైతే బాగుంది. ఈసన్ మాత్రం అదిరిపోయేది ఉంది. చాలా మంది అనమాట దీనికి బాగా ఎమోషన్ అవుతారు. అలాగే ఈ మూవీలో కొన్ని సీన్స్ కాడ బీజిఎం బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చాలా బాగుంది అని క్లియర్గా అయితే చెప్పొచ్చు. అయితే ఇప్పుడు మైనస్ల గురించి అయితే మాట్లాడు. మైనస్లు అయితే ఈ మూవీలో చాలా ఉన్నాయి అని క్లియర్గా అయితే చెప్పొచ్చు. ఏంటంటే కన్నప్ప అనే స్టోరీ అనమాట సింపుల్గా అయితే చూపించాలి, కానీ దీంట్లో అనమాట హీరోయిన్ పెట్టారు. హీరోయిన్ అనమాట చాలా ఎక్స్పోజింగ్ చేస్తూ పెట్టారు, అది బాగాలేదు అని క్లియర్గా అయితే చెప్పొచ్చు. అయితే ఉండొచ్చు భయ్యా, కానీ మరి ఇంతలా ఒక మైథాలజీ మూవీలో పెట్టకూడదు అని అనమాట క్లియర్గా అయితే మనకైతే అనిపిస్తుంది. ఆ రకంగానే హీరోయిన్ అనమాట దారుణంగా అయితే చూపించారు. హీరోయిన్కి తిన్నడుకి జరిగే కాన్వర్జేషన్ బాగుంది, అలాగే వాళ్ళ సీన్స్ కూడా బాగున్నాయి. కానీ ఒక మైథాలజీ మూవీలో అలాంటి సీన్స్ పెడితే ఎవరు దేకరు, ఇదొక మైనస్ అని క్లియర్గా చెప్పొచ్చు. అదే కాకుండా ఈ మూవీ అసలు కాన్సెప్ట్ ఏంటి, తిన్నడు కన్నప్పగా ఎలా మారాడు. తిన్నడు అనమాట దేవుణ్ణి బాగా అసహించుకుంటాడు, దేవుణ్ణి తిడతాడు, దేవుణ్ణి రాళ్ళ పెట్టి కొడతాడు. అలాంటి పర్సన్ అనమాట ఎక్కడ చూసినా దేవుణ్ణే చూస్తాడు. ఆ రకమైన కాన్సెప్ట్ అయితే ఉంది. చాలా సింపుల్ కాన్సెప్ట్ అని చెప్పొచ్చు. అయితే ఈ మూవీలో మనకి సెకండ్ హాఫ్లో ఆ రకంగా ప్రజెంట్ చేశారు, కానీ ఫస్ట్ హాఫ్ మాత్రం ఇంకోలా అయితే ఉంది. ఇంకో మైనస్ ఏంటంటే ఈ మూవీ రన్ టైం 2 అవర్స్లో అయితే ఈ మూవీని కంప్లీట్ చేయొచ్చు. 2 hours 20 minutes 2 hours 30 minutesలో అయితే కంప్లీట్ చేయొచ్చు. కానమాట చాలా ఎక్కువ సీన్స్ అయితే పెట్టారు. వాటి వల్ల అనమాట కొద్దిగా మైనసే జరిగింది ఈ మూవీకి అని క్లియర్గా అయితే చెప్పొచ్చు. ఇంకోటి ఏంటంటే ఈ మూవీలో చాలా క్యారెక్టర్స్ అయితే ఉన్నారు. ఆ క్యారెక్టర్స్ అనమాట మంచి ఎంట్రీ ఇచ్చారు. వాళ్ళకనమాట సెపరేట్గా ఒక ట్రాక్ అయితే చూపించారు. అది కరెక్ట్ కాదు అనిపించింది. ఎందుకంటే ప్రతి ఒక్క క్యారెక్టర్ అనమాట ఒక మంచి ఇంపార్టెంట్ అయితే ఉంటుంది, కానీ అంత పెద్ద కాస్ట్ని పెట్టి వాళ్ళకనమాట సెపరేట్ ట్రాక్ పెట్టడం అవసరం లేదు. దానివల్ల మూవీ ట్రాక్ ఒకటి అయితే వీళ్ళకి ట్రాక్ అనమాట ఇంకోలా అయితే డైవర్ట్ అవుతుంది. ఫస్ట్ హాఫ్ లో కన్నప్పని కాముళ్ళ అయితే చూపించారు, అదే దరిద్రం. అది చాలా మందికి అయితే నచ్చలేదు. దాని కారణంగా ఈ మూవీకి డివైడ్ టాక్ వచ్చింది, ఫ్లాప్ టాక్ వచ్చింది అని చాలా మంది అయితే అంటూ ఉన్నారు. కానీ ఈ మూవీలో కొన్ని పోర్షన్స్ కొన్ని సీన్స్ అయితే అదిపోయాయని చెప్పొచ్చు. అది కాకుండా భయ్య ఇంకో మైనస్ ఏంటంటే ఈ మూవీలో విఎఫ్ఎక్స్ సీన్స్ అయితే ఉంటాయి. అవి క్లియర్ గా విఎఫ్ఎక్స్ అని మనకైతే అర్థమైపోతూ ఉంటుంది. కొన్ని క్లమ్జీ సీన్స్ కూడా పెట్టారు ఈ మూవీలో, దానివల్ల ఇలాంటి టాక్ వచ్చి ఈ రకంగా అయిపోయింది. ఇవన్నీ మీకు మూవీ చూశాక క్లియర్ గా అయితే అర్థం అవుతూ ఉంటుంది. ఏదేమైనా ఈ మూవీని చూసి నేనైతే బాగా ఎంజాయ్ చేశాను. చాలా మంది అనమాట ఇలాంటి పాయింట్ ని రేట్ చేసి చూపించారు. దాని కారణంగా ఈ మూవీకి ఇలాంటి టాక్ వచ్చిందని చెప్తున్నారు. ఇంతకీ ఈ మూవీ మీరు చూసారా లేదా అనేది కామెంట్ చేయండి.